వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మీరు చూసే ఉంటారు ఈరోజు మనం పెట్టిన టైటిల్ ఏంటంటే, దేశ ప్రతిష్ఠ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడమా? నవ్వుతున్నారు సార్ కొంచెం చూసుకోండి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ కంటెస్ట్‌లో ఈ టైటిల్ పెట్టామనేది చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. రీసెంట్‌గా ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరిగింది. వాళ్ళ దేశాల ప్రతినిధులు ఆ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలోనే గల్గోటియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్ గాని, అటు విద్యార్థులు గాని ఒక ఏఐ ఆధారిత రోబోని అక్కడ ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేశారు. చేసే క్రమంలో ఇది మేమే స్వయంగా తయారు చేశామని చెప్పి యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు అక్కడ చెప్పడం గాని, ఆ తర్వాత అసలు విషయం ఏంటనేది బయటకొచ్చింది. యాక్చువల్‌గా అది చైనాకు చెందింది. యూనిట్రీ 32 అనే కంపెనీ ఆ రోబోని తయారు చేసింది. దీని మీద చైనా కూడా అంతే స్థాయిలో ఇండియాని షేమ్ చేస్తూ కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. ఇక సో, ఓవరాల్‌గా ఇది ఎప్పుడైతే ఎక్స్‌పోజ్ అయిందో బయటికి ఇది చైనా ఆధారిత రోబో అనేది చైనా టెక్నాలజీతో తయారైన రోబో అని తెలిసిన తర్వాత, అటు విపక్షాలు కూడా అదే స్థాయిలో మోడీ అండ్ టీమ్ మీద కూడా అదే స్థాయిలో మండిపడుతూ వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే యూనివర్సిటీ కూడా ఏదైతే వాళ్ళు ఎక్స్‌పో పెట్టున్నారో దాన్ని కూడా రద్దు చేసి పారేసింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందించింది. ఆ ఎక్స్‌పోకి అక్కడ చోటు లేకుండా చేశారు. ఇక అటువైపు నుంచి చూస్తే ఆ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా దీని మీద సారీ చెప్పడం జరిగింది. సో, ఇది విపక్షాలకు స్టార్టింగ్‌లో ఒక ఆయుధమైంది. అయితే అదే టెంపోని గనక కాంగ్రెస్ మెయింటైన్ చేసుంటే, ఈరోజు నిజంగానే మోడీ అనుకో ఇరుకున పడేవాళ్ళు. అలా చేస్తే అది కాంగ్రెస్ గాదు. వాళ్ళేం చేశారు అక్కడ అంటే, ఈ అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో, ఈ అంశాన్ని ఎక్స్‌పోజ్ చేసే క్రమంలో శృతి మించి ప్రవర్తించారు. యూత్ కాంగ్రెస్ లీడర్స్ అని చెప్పబడుకునే కొంతమంది స్టూడెంట్స్ అక్కడ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆ సమ్మిట్ జరిగే సమయంలో. అది, అది వైలెంట్ టర్న్. వేరే టర్న్‌లోకి తీసుకుంది. వాళ్ళ మీద కొంతమంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. అయితే వివిధ దేశాల ప్రతినిధులు అంతా వచ్చి ఏ సమ్మిట్‌లో పాల్గొంటున్నప్పుడు, ఇలాంటి అర్ధనగ్న ప్రదర్శన కరెక్ట్ కాదు అని జెప్పేసి ఏదైతే కాంగ్రెస్‌లో ఉన్న మిత్రపక్షాలు గూడా స్పందించాయి దీనికి సంబంధించి. ఇప్పటికే మనం చూస్తే అఖిలేష్ స్పందించారు, దీన్ని ఖండించారు, కేటీఆర్ ఖండించారు. అదేవిధంగా చాలా మంది ఖండించారు. అయితే ఈ క్రమంలోనే ఈ అంశం లోకేష్ గూడా ఖండించినట్టున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఖండించారు. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు. ఖండించే క్రమంలో చాలా స్ట్రాంగ్‌గా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆయన. ఏం మాట్లాడారంటే దానిలో మీ మీ ప్రవర్తన జూసి, యూత్ కాంగ్రెస్ నేతల ప్రవర్తన జూసి దేశం సిగ్గుపడతా ఉంది. దే దేశ ప్రతిష్టను, సమగ్రతను దిగజార్చే ప్రయత్నం జేస్తారా మీరు అర్ధనగ్న ప్రదర్శన చేసి? ఏదైతే విభేదాలు ఉన్నప్పటికీ పార్టీల పరంగా ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉన్నప్పటికీ మనమంతా దేశం విషయానికొచ్చేటప్పటికి కలిసే ఉండాలి. దేశ ప్రతిష్టను మీరు దిగజార్చొద్దు అని జెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి హితవు పలికే ప్రయత్నం జేశారు. అది నిజంగానే జగన్మోహన్ రెడ్డి తరపున ఆ ట్వీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గురించి తెలియని వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు. అమ్మో! ఇంత ఇష్టమా జగన్మోహన్ రెడ్డికి దేశం అంటే, దేశ ప్రతిష్ట అంటే, ఆ ప్రతిష్టను కాపాడడానికి అంత కట్టుబడి ఉంటారా జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు దేశ ప్రతిష్ట గురించి, సమగ్రత గురించి మాట్లాడే రైట్ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన చేసిన కొన్ని ఇష్యూసే ఒక 2, 3 ఇష్యూలే నేను టచ్ చేసే ప్రయత్నం చేస్తా. దేశ సమగ్రత గురించి, దేశ ప్రతిష్ట గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి తన పాలనలో, తన 5 ఏళ్ల పాలనలో రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తే, అది జాతీయ స్థాయిలో ఫోకస్ అయింది. అది తెలీదా? దేశ ప్రతిష్ట దిగజారిపోయింది అనేది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పీపీఏలు పవర్ పర్చేజెస్ అగ్రీమెంట్స్ టీడీపీ హయాంలో కుదుర్చుకున్న పవర్ పర్చేజెస్ అగ్రీమెంట్స్ అన్నీ కూడా ఆయన రద్దు చేసి పారేశారు. యాక్చువల్‌గా పీపీఎల్‌కి ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పందాలుంటాయి పీపీఎల్. కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే జరుగుతాయి. సో, అటు కేంద్ర ప్రభుత్వం పరువు కూడా తీసి పారేశారు గదా! పీపీఎల్ రద్దు చేసి. సో, అప్పుడు దేశ ప్రతిష్ట దేశం పరువు పోలేదా? ఆ పర్చేజెస్ అగ్రీమెంట్స్ కుదుర్కున్న పవర్ కంపెనీస్ అన్నీ గూడా చాలా సీరియస్ అయ్యాయి కేంద్ర ప్రభుత్వం తీరు మీద రాష్ట్రాన్ని అడ్డం పెట్టి. ఏపీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను అడ్డం పెట్టి. ఇక ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలున్నాయి. ఒక కియా కంపెనీ. ఎంతో పేరుంది. అలాంటి కియా కంపెనీ కార్ల అంశంలో కార్ల తయారీ సంస్థ ఉంటే అనంతపురంలో, మీ ఎంపీ ఏం చేశారు? వేలు పెట్టి వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎక్స్‌టెన్షన్ ప్లాంట్ పెట్టుకుందామని. అదేంటి మరి? అది దేశ ప్రతిష్ట దిగజార్చడం కాదా? అతను వేలు పెట్టి చూపించే ఒక్క ఫోటో మీ పార్టీ మొత్తాన్ని ఎక్స్‌పోజ్ చేసింది. మీ పార్టీలో నేతలు ఎలా ఉంటారు అనే దాన్ని. ఒక ఎంపీ అయ్యుండి, ఒక పార్లమెంట్‌ని రిప్రజెంట్ చేస్తా కియా ప్రతినిధులను బెదిరిస్తాడా అతను? సో, అది దేశ ప్రతిష్టను దిగజార్చలేదా? ఇంకో కంపెనీ దేశం వైపు చూస్తుందా? అలాంటి ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉంటే? అది ఎంత ఎక్స్‌పోజ్ అయింది ఆ ఇష్యూ. అండ్ ఇంకొక అంశం ఇదొక్కటే గాదు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఇంటర్నేషనల్ సమ్మిట్స్ పెడతా ఉంటే టీడీపీ హయాంలో ఆయన అడ్డుకున్న తీరు గాని, గతంలో కేంద్ర ప్రభుత్వానికే గాదు, అటు మనం చూస్తే అమరావతికి నిధులివ్వద్దు అని చెప్పేసి ఆయన రిజర్వ్ బ్యాంక్‌కి గూడా లేఖలు రాసిన పరిస్థితుంది. అంతేగాదు చాలా చోట్ల అమరావతిని దుంపనాశనం చేసే ప్రయత్నం చేశారు. అమరావతికి అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నంలో ఎన్నో సార్లు అమరావతిని తొక్కేసే సింగపూర్ ప్రభుత్వానికి గూడా వీళ్ళు లేఖలు రాశారు.
అప్పుడు దేశ ప్రతిష్ఠ గురించి జగన్మోహన్ రెడ్డి గుర్తు రాలేదా? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తే దేశ ప్రతిష్ఠ సంగతి గుర్తు రాలేదా ఆ రోజున? అంతేకాదు తిరుమల లడ్డూలో, ఈరోజు తిరుమల లడ్డూలో మీరు చేసిన మహాపచారం ఏదైతే ఉందో, మహాపాపం అది. అపచారం గూడా గాదు. అది ఈరోజు శాపాల రూపంలో మిమ్మల్ని వెంటాడుతూ వస్తోంది. మరి ఈరోజు దేశమంతా కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంది. ప్రపంచం గూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఆ అంశం గురించి మాట్లాడుతా ఉన్నారు. మరి ఇలాంటి ఒక మతాన్ని టార్గెట్‌గా చేసుకొని, ఒక హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయటం అనేది, అది దేశ ప్రతిష్టను కూడా దెబ్బతీయటం కాదా? సో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయి? ఒక అమర్ రాజా బ్యాటరీని తరిమేశారు మీరు రాష్ట్రం నుంచి. ఎంత పేరున్న సంస్థ అది. రాజగోపాల్ నాయుడు దగ్గర నుంచి. వాళ్ళని తరిమేశారు. అంతేకాదు హెచ్ఎస్‌బీసీ లాంటి సంస్థలను తరిమేశారు. మిలీనియం టవర్స్‌లో కంపెనీలను తరిమేశారు. ఇలా ఎన్ని ప్రపంచంలోనే పేరుగాంచిన ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నిటినో మీరు తరిమేశారు. అప్పుడు చిన్నతనం గాదా దేశానికి? ఇది ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో గూడా ఒక అంతర్భాగం. మరి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌కి దేశంలో చాలా చోట్ల ఇంపాక్ట్ ఉండదా? దేశంలో అంతర్భాగం అయినప్పుడు మీరు గూడా ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు జేసిన చర్యల్లో దాదాపు 90% చర్యలన్నీ గూడా దేశ ప్రతిష్టను దిగజార్చేవే. సో, ఇవన్నీ జేసి ఈరోజు దేశ ప్రతిష్ఠ గురించి, దేశ సమగ్రత గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉంటే, బీజేపీ మీద ఇష్టం ఉంటే ఇంకో రకంగా ప్రదర్శించొచ్చు జగన్మోహన్ రెడ్డి. రాహుల్ గాంధీ మీద కోపం ఉంటే ఇంకో రకంగా తీర్చుకోవచ్చు. కానీ ఈరోజు దేశ ప్రతిష్ఠ గురించి ఇలాంటి డైలాగ్స్ గాని, ఇలాంటి సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డికి అసలు సూట్ అవ్వవు. దేశ ప్రతిష్ఠ, సమగ్రత, పేట్రియాటిజం ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఎవరు స్క్రిప్ట్ ఇస్తారో నేను ఇప్పటికి 100 సార్లు చెప్తా ఉన్నా. ఇలాంటి డైలాగులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సూటే కావు. దేశ ప్రతిష్ఠ, సమగ్రత ఇలాంటివి మాట్లాడకూడదాయన. ఇప్పటికే ఈ అంశం మీద లోకేష్ గూడా ఆయన్ని ఎక్స్‌పోజ్ చేసినారు. సో, అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు, ఇలాంటి కామెంట్స్ పెట్టే ముందు, ఇలా రియాక్ట్ అయ్యే ముందు అది తమని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, తమ గతాన్ని ఎంత తవ్వి బయటికి తీసుకొస్తుందనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి.